హాయ్ పిల్లలు, ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం రాయడం సాధన చేద్దాం. వారం 4 సాధన పత్రం 4. 5 అభ్యాస పత్రాల తర్వాత మనం ఒక సాధన పత్రం అనేది చేస్తాం కదా. ఇది ఇప్పుడు 4వ సాధన పత్రం అన్నట్టు. 4 వారాలు అయిపోయినాయి మనం ఇప్పటికీ. ఫస్ట్ బిట్ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది వాక్యాలను 1 నిమిషంలో చదవండి. కొత్తూరులో పుష్పలత టీచర్గా పనిచేస్తుంది. పండగకు అత్తగారి ఊరైన హుస్నాబాదుకు పోయింది. పండుగ కోసం డాల్డాతో లడ్డూలు, మినప అప్పడాలు, సున్నుండలు, కారపూస మొదలైన పిండి వంటలు చేసింది. పండుగ నాడు ఉదయమే తలంటు స్నానం చేసి నీలిరంగు బార్డరు ఉన్న కొత్త చీర కట్టుకున్నది. అద్దంలో చూస్తూ కొప్పు వేసుకున్నది. వడ్డానం పెట్టుకొని అత్తరు పూసుకున్నది. పిండి వంటలన్నీ సర్దుకొని ఇంటి ముందు ఉన్న గార్డెన్లోకి తీసుకుపోయింది. ఇంటి వారందరూ సరదాగా రికార్డు పాటలు వింటూ పండుగ విందును ఆరగించారు. సెకండ్ బిట్ సొంతంగా రాయడం, స్వీయ రచన. ఇప్పుడు మనం ఈ పేరా చదివినాం కదా. ఈ పేరాలో ఏముంది? ఇందులో ఒక టీచర్ గురించి ఉంది. ఆ టీచరు ఎక్కడికి పండుగకి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిందట. ఆమె పిండి వంటలు తయారు చేసి ఆ పిండి వంటలను ఇంట్లో వాళ్ళందరూ కలిసి గార్డెన్లో కూర్చొని తిన్నారు పాటలు పెట్టుకొని. అయితే ఇప్పుడు మనం కింద దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు, వాటిని మనం రాయాలి. పై పేరా చదివి కింది ప్రశ్నలకి జవాబులు రాయండి. కొత్తూరులో పనిచేసే టీచర్ పేరేమిటి? కొత్తూరులో పనిచేసే టీచర్ పేరు ఏం పేరు? పుష్పలత. పుష్పలత పుష్పలత టీచరుగా పని చేస్తుంది. నెక్స్ట్, పుష్పలత వారి అత్తగారు ఊరు ఏది? హుస్నాబాద్. నెక్స్ట్, పండగకు ఏ పిండి వంటలు చేశారు? ఏం చేశారు? డాల్డాతో లడ్డూలు, మినప అప్పడాలు, సున్నుండలు, కారపూస మొదలైనవి చేశారు. వారు భోజనం ఎక్కడ చేశారు? భోజనం ఎక్కడ చేశారు? ఇంటి ముందు ఉన్న గార్డెన్లో. చేశారు. పండగ రోజు అమ్మ ఏ ఏ పిండి వంటలు చేస్తుంది? మా అమ్మ గారెలు, కారపూస, అరిసెలు, సకినాలు మొదలైనవి చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. కొత్తూరులో పనిచేసే టీచర్ పేరేమిటి? పుష్పలత టీచర్గా పనిచేస్తుంది. పుష్పలత వారి అత్తగారి ఊరేది? హుస్నాబాదు. పండుగకు ఏ ఏ పిండి వంటలు చేశారు? డాల్డాతో లడ్డూలు, మినప అప్పడాలు, సున్నుండలు, కారపూస మొదలైనవి. వారు భోజనం ఎక్కడ చేశారు? ఇంటి ముందు ఉన్న గార్డెన్లో చేశారు. పండుగ రోజు అమ్మ ఏ ఏ పిండి వంటలు చేస్తుంది? మా అమ్మ గారెలు, కారపూస, అరిసెలు, సకినాలు మొదలైనవి చేస్తుంది. ఓకేనా? ఇది సాధన పత్రం మీరు సొంతంగా చేయాలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.